హాయ్ కాంతి, ఈ పదం వినగానే ఫిజిక్స్ క్లాస్ గుర్తుకొచ్చి బోర్ కొడుతోందా? అస్సలు వరీ అవ్వకండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక మామూలు పాఠం చెప్పుకోవట్లేదు. ప్రకాశం అనే మన లైట్ హీరోతో కలిసి ఒక అడ్వెంచర్ చేయబోతున్నాం. రెడీనా? పదండి, తనతో కలిసి లైట్ సీక్రెట్స్ అన్నిటినీ తెలుసుకుందాం. ఆప్టిక్స్ అంటే ఈ లైట్ చాప్టర్ చాలామందికి ఒక పెద్ద తలనొప్పి కదా. ఆ లెన్స్ ఫార్ములాలు, రే డయాగ్రామ్సు, అబ్బో, ఏదేటో అర్థంగాక మొత్తం కన్ఫ్యూజన్గా ఉంటుంది. కానీ డోంట్ వరీ, ఈ కన్ఫ్యూజన్ అంతా క్లియర్ చేయటానికే మన హీరో ప్రకాశం వచ్చాడు. ఎంత కష్టమైన కాన్సెప్ట్నైనా సరే ఒక ఇంట్రెస్టింగ్ అడ్వెంచర్ స్టోరీలా మార్చి మనకు చాలా సింపుల్గా చెప్పేస్తాడు. సరే, మన జర్నీ ఇక్కడ్నుంచే స్టార్ట్ అవుతోంది. మన హీరో ప్రకాశం ఒక మ్యాజికల్ మిర్రర్ మేజ్లో, అంటే అద్దాల చిట్టడవిలో అడుగుపెట్టాడు. ఇక్కడ తను రిఫ్లెక్షన్, అదేనండి పరావర్తనం గురించి తెలుసుకోబోతున్నాడు. ఈ చిట్టడివిలో ముందుకు వెళ్లాలంటే 3 రూల్స్ పాటించాలి. ఫస్ట్ రూల్, ప్రకాశం ఎప్పుడూ స్ట్రెయిట్ లైన్లోనే వెళ్తాడు, అస్సలు వంగడు. ఇక రెండోది లా ఆఫ్ రిఫ్లెక్షన్, అంటే అద్దం మీద ఏ యాంగిల్తో అయితే పడతాడో సేమ్ అదే యాంగిల్తో బౌన్స్ బ్యాక్ అవుతాడు. చాలా సింపుల్ కదా. ఇక మూడోది ఒక చిన్న మ్యాజిక్ ట్రిక్, అద్దంలో తన కుడిచేయి ఎడమచేయిలా కనిపిస్తుంది. దీన్నే లేటరల్ ఇన్వర్షన్ అంటారు. ఓకే, ఆ మిర్రర్ మేజ్ని సక్సెస్ఫుల్గా దాటేశాడు మన ప్రకాశం. ఇప్పుడు తన నెక్స్ట్ ఛాలెంజ్ ది ఫోర్ట్రెస్ ఆఫ్ లెన్సెస్, అంటే కటకాల కోట. ఇక్కడ తన ముందు 2 దారులున్నాయి. మరి ఏ దారిలో వెళ్తాడో చూద్దామా? ఆ 2 దారుల మధ్య తేడా ఏంటో చూడండి. ఒకటి కుంభాకారం, అంటే కాన్వెక్స్. ఇది బయటకు ఉబ్బెత్తుగా ఒక కొండలా ఉంటుంది. ఇది ప్రకాశం ఫ్రెండ్స్ని, అంటే లైట్ రేస్ని, అందరినీ ఒకే చోటికి తీసుకొస్తుంది. రెండోది పుటాకారం, అంటే కాన్కేవ్. ఇది లోపలికి ఒక గుహలా ఉంటుంది. ఇది తన ఫ్రెండ్స్ని దూరం చేస్తుంది. చూడండి, కొండ అంటే కుంభాకారం, గుహ అంటే పుటాకారం. భలే ఈజీగా ఉంది కదా గుర్తుపెట్టుకోవడానికి. సరే, మన హీరోకి ఇప్పుడొక ఛాలెంజ్ ఎదురైంది. ఒక డెంటిస్ట్కి చిన్నగా ఉన్న పన్నును చాలా పెద్దదిగా చూడాలంట. మరి ప్రకాశం ఏ మార్గంలో వెళ్తే వాళ్లకు హెల్ప్ చేయగలడు? ఏ లెన్స్ వాడితే ఇది సాధ్యం? కాన్వెక్సా, కాన్కేవా? ఆలోచించండి. కరెక్ట్. సమాధానం పుటాకార అద్దం. దాని గుహలాంటి షేప్ దగ్గరగా ఉన్న వస్తువులను పెద్దవిగా చేసి చూపిస్తుంది. అందుకే డెంటిస్టులు దీన్ని వాడతారు. చూసారా ఎంత సింపులో? రైట్. ప్రకాశం తన జర్నీలో నెక్స్ట్ స్టేజ్కొచ్చేశాడు. ఇది ఒక మిస్టీరియస్ ప్లేస్. ఇక్కడ తను గురించి తనకే తెలియని ఒక పెద్ద సీక్రెట్ బయటపడబోతోంది. ప్రకాశం ఒక తెల్లని కాంతి కిరణంలా ఓ గాజు పట్టకంలోకి ఎంట్రయ్యాడు. లోపలికి వెళ్లగానే అద్భుతం, తను ఒక్కడే కాదని తెలిసింది. తనలో ఏకంగా 7 రంగుల టీం దాగుంది. అలా ఆ తెల్లని కాంతి 7 రంగులుగా విడిపోవడాన్నే సైన్స్లో డిస్పర్షన్ లేదా విక్షేపణం అంటారు. మరి ఆ 7 రంగుల సీక్రెట్ కోడేంటో తెలుసా? VIBG-WAR. మనం రెయిన్బోలో చూసే ఆ బ్యూటిఫుల్ కలర్స్ అన్నీ ఇవే. ఈ రంగులన్నీ తనలోనే ఉన్నాయి కాబట్టే మన హీరో పేరు ప్రకాశం. ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిందో కదా. ఇప్పటివరకు సాగిన అడ్వెంచర్ ఒక ఎత్తైతే ఇప్పుడు రాబోయేది మరో ఎత్తు. ప్రకాశం ఇప్పుడు ది గ్రేట్ మీడియా రేస్లో పాల్గొనబోతున్నాడు. అంటే గాలి, నీళ్లు, గాజు ఇలా వేర్వేరు మీడియంస్లో ప్రయాణించాలి. ఈ రేస్ చాలా టఫ్గా ఉండబోతోంది. చూద్దామేం జరుగుతుందో. ఈ రేసులో గెలవాలంటే వక్రీభవన గుణకం, అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గురించి తెలుసుకోవాలి. భయపడకండి, పెద్ద పేరే కానీ విషయం చాలా సింపుల్. దీన్ని మనం రద్దీ ఫ్యాక్టర్ లేదా క్రౌడ్ ఫ్యాక్టర్ అనుకుందాం. ఇప్పుడు చూడండి, రోడ్డు మీద జనం ఎక్కువగా ఉంటే మన బండి స్లో అవుతుంది కదా. సేమ్ టు సేమ్ ప్రకాశం కూడా క్రౌడ్ ఎక్కువగా ఉన్న మీడియంలో వెళ్లేటప్పుడు స్లో అయిపోతాడు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే గాలి అనేది ఖాళీగా ఉన్న నేషనల్ హైవే లాంటిది. అక్కడ రద్దీ తక్కువ కాబట్టి మన హీరో ఫుల్ స్పీడ్తో దూసుకెళ్తాడు. అదే గాజులోకొచ్చేసరికి అది సిటీలో స్పీడ్ బ్రేకర్లున్న రోడ్లాంటిది. రద్దీ ఎక్కువ, అందుకే స్పీడ్ తగ్గించాల్సిందే. సో పాయింటేంటి? క్రౌడ్ ఫ్యాక్టర్ ఎక్కువైతే స్పీడ్ తగ్గుతుంది, అంతే. దీని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ప్రకాశం దగ్గర ఒక సూపర్ ట్రిక్ ఉంది. చూడండి, ప్రకాశం గాలిలాంటి విరళ యానకంలో చాలా ఫాస్ట్గా వెళ్తాడు. అక్కడ్నుంచి గాజులాంటి సాంద్ర యానకంలోకి రాగానే స్లో అయిపోతాడు. అలా స్లో అయినప్పుడు తను ఎటువైపు బెండ్ అవుతాడంటే
లంబం వైపు అంటే టువర్డ్స్ ద నార్మల్, ఫాస్ట్ టు స్లో బెండ్స్ టువర్డ్స్. ఈ ఒక్క లైన్ గుర్తుంటే చాలు, రిఫ్రాక్షన్ కాన్సెప్ట్ మీ చేతిలో ఉన్నట్టే. వావ్! మన అడ్వెంచర్ చివరి దశకొచ్చేసింది. ఈ జర్నీ మొత్తం మనతో ఉన్నందుకు రివార్డ్గా ప్రకాశం మనకు ఎగ్జామ్స్ హ్యాక్ చేయడానికి కొన్ని సీక్రెట్ చీట్ షీట్స్ ఇవ్వబోతున్నాడు. ఇవి తెలిస్తే ఆప్టిక్స్ చాప్టర్ చాలా ఈజీ అయిపోతుంది. ఫస్ట్ హ్యాక్ సైన్ కన్వెన్షన్. ఈ ప్లస్సులు మైనస్లు ఎప్పుడూ కన్ఫ్యూజ్ చేస్తాయి కదా, కానీ రూల్ చాలా సింపుల్. ఫస్ట్ థింగ్, వస్తువునెప్పుడూ మనం లెఫ్ట్ సైడే పెడతాం. కాబట్టి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ ఎప్పుడూ ఆల్వేస్ నెగటివ్. ఇక హైట్ విషయానికొస్తే మన లైఫ్ లాగే, పైకుంటే పాజిటివ్, కిందకుంటే నెగటివ్, అంతే. ఇదిగో, ఇది ఇమేజ్ పొజిషన్ మాస్టర్ టేబుల్. జస్ట్ ఈ టేబుల్లోని ప్యాటర్న్ని గమనించండి. ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ నుంచి సెంటర్ సి వైపు వస్తుంటే, ఇమేజ్ ఫోకస్ ఎఫ్ నుంచి సెంటర్ సి వైపు కదులుతుంది. ఇద్దరూ ఎక్కడ కలుసుకుంటారంటే సెంటర్ సి దగ్గర. ఎగ్జామ్లో ఈ ఒక్క టేబుల్ గుర్తుంటే చాలు, బోలెడంత టైం సేవ్ అవుతుంది. ఇది మాత్రం పక్కా ఎగ్జామ్ క్వశ్చన్. మయోపియా అంటే షార్ట్ సైడ్ లేదా హ్రస్వదృష్టిని సరిచేయడానికి ఏ లెన్స్ వాడతారు? దీనికోసం ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకోండి. నా హ్రస్వదృష్టి పుటాకారం అంటే మయోపియా కరెక్ట్ చేయడానికి కాన్కేవ్ పుటాకార లెన్స్ వాడాలి. ఎంత సింపుల్ కదా. మిర్రర్ ఫార్ములాకి లెన్స్ ఫార్ములాకి మధ్య ఎప్పుడు కన్ఫ్యూషన్ వస్తుందా? ప్రకాశం ట్రిక్ చూడండి. మిర్రర్ ఏం చేస్తుంది? మనల్ని, మన ఇమేజ్ని ఒకచోట కలుపుతుంది. అందుకే దాని ఫార్ములాలో ప్లస్ ఉంటుంది. మరి లెన్స్ ఏం చేస్తుంది? లైట్ని బెండ్ చేసి దారి మారుస్తుంది లేదా వేరు చేస్తుంది. అందుకే దాని ఫార్ములాలో మైనస్ ఉంటుంది. ప్లస్ అంటే కలపడం, మైనస్ అంటే వేరు చేయడం. సింపుల్. ఇక పవర్ ఆఫ్ లెన్స్. దీని మనం ది బెండర్ అని పిలుద్దాం. ఎందుకంటే ఒక లెన్స్ లైట్ని ఎంత స్ట్రాంగ్గా బెండ్ చేయగలదో చెప్పేదే దాని పవర్. ఈ పవర్ని డయాప్టర్ అనే యూనిట్స్లో కొలుస్తారు. గుర్తుపెట్టుకోండి, మోర్ పవర్ మోర్ బెండింగ్. ఈ పవర్కి కూడా సైన్ కన్వెన్షన్ ఉంది. దీనికోసం ఈ స్టోరీ గుర్తుపెట్టుకోండి. కాన్వెక్స్ లెన్స్లు మంచి ఫ్రెండ్స్ లాంటివి. లైట్ రేస్ అన్నిటినీ ఒకచోటికి తీసుకొచ్చి కలుపుతాయి. ఫ్రెండ్స్ ఎప్పుడూ పాజిటివ్గా ఉంటారు కదా, అందుకే వాటి పవర్ పాజిటివ్. ప్లస్ ఇక కాన్కేవ్ లెన్సులు సెక్యూరిటీ గార్డ్స్ లాంటివి. వచ్చే లైట్ రేస్ని చెదరగొట్టి దూరం చేస్తాయి. అందుకే వాటి పవర్ నెగటివ్, మైనస్. ఫ్రెండ్స్ అంటే ప్లస్, గార్డ్స్ అంటే మైనస్. రైట్. ఫైనల్ ఛాలెంజ్, క్విక్ రౌండ్. ఒక లెన్స్ పవర్ ప్లస్ 2.0 డయాప్టర్స్. చెప్పండి, అది మన ఫ్రెండా అంటే కాన్వెక్స్ లెన్సా, లేక సెక్యూరిటీ గార్డా అంటే కాన్కేవ్ లెన్సా? ఫాస్ట్గా చెప్పాలి. అండ్ ది ఆన్సర్ ఈస్ అది ఫ్రెండే. ఎందుకంటే పవర్ పాజిటివ్ కదా. పాజిటివ్ పవర్ ఉందంటే అది ఖచ్చితంగా లైట్ రేస్ని కలిపే కాన్వెక్స్ లెన్సే. చూసారా, ప్రకాశంతో మన జర్నీ ఎంత ఈజీగా అయిపోయిందో. ఇప్పుడు ఆప్టిక్స్ చాప్టర్లో ఎలాంటి ఛాలెంజ్ వచ్చినా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారన్నమాట.